మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బట్ మనకి నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఇచ్చి మనకి మూమెంటంని కంటిన్యూ చేయగలదా? మనకి ఇండెక్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ అప్వర్డ్ ట్రెండ్ అలాగే మనకి కంటిన్యూస్ మూమెంటమ్స్ అయితే చూపిస్తుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. మన లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ సిఎస్బి బ్యాంక్. ఈ స్టాక్ మనం చూసుకుంటే జనవరి 2024 ఆల్ టైమ్ హై తర్వాత ఆల్మోస్ట్ 35% అయితే కరెక్ట్ అయింది. అండ్ మనకి ఫిబ్రవరి 2025 నుంచి మనకి బేస్ ఫామ్ అవుతూ మళ్ళీ మూమెంటం అయితే స్టార్ట్ అయింది. హైయర్ హైస్ ఫాలో అయిన తర్వాత జనవరి 2026లో రికార్డ్ బ్రేక్ అయ్యి ఆల్ టైమ్ హైని అయితే క్రియేట్ చేసింది. ఏది ఎలా ఉన్నా 420 కన్నా కిందకు వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. బట్ ఇది రీటెస్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ సన్సేరా ఇంజనీరింగ్. ఈ స్టాక్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 2024 ఆల్ టైమ్ హై తర్వాత ఆల్మోస్ట్ 43% అయితే కరెక్ట్ అయింది. దాని తర్వాత మూమెంటం ఫామ్ అయ్యి జనవరి 2026లో ఆల్ టైమ్ హైని అయితే బ్రేక్ అయింది. బట్ ఈ ట్రెండ్ మనకి వ్యాలిడ్ గా ఉండాలంటే ఇది 1652 కన్నా కిందకు అవ్వకూడదు. మన లిస్ట్ లో లాస్ట్ స్టాక్ జిందాల్ స్టెయిన్లెస్. మనకి మెటల్స్ మంచి స్ట్రెంత్ అయితే చూపిస్తున్నాయి. మనకి ఈ స్టాక్ చూసుకుంటే ఏప్రిల్ 2025 నుంచి స్ట్రాంగ్ మూమెంటం లో ఉంది. అండ్ ఫైనలీ జనవరి 2026లో స్ట్రాంగ్ వాల్యూమ్ సపోర్ట్ తో ఇది ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసింది. బట్ ఏది అలా ఉన్నా 776 కన్నా కిందకు వస్తే మాత్రం ఈ ట్రెండ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇవండి మేము అబ్జర్వ్ చేసిన వీక్లీ బ్రేక్అవుట్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేసిన వీక్లీ బ్రేక్అవుట్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పేయండి.